హలో నమస్తే నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటము, ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలకు వేల కోట్లు విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా చవక ధరకే అంటే 99 పైసలకి అప్పచెప్పడం కూడా మనం కొంతకాలంగా వాటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ అంశాలకు సంబంధించి కొంతమంది సమర్థిస్తూ వచ్చారు, మరి కొంతమంది ఖండిస్తూ వచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కంపెనీలు రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి విలువైనటువంటి భూములు ఇస్తేనే అక్కడ కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చాలామంది మేధావులు మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత లులుకి సంబంధించినటువంటి భూముల మీద పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తూ వచ్చాయి. ఒక లులు అంటే షాపింగ్ మాల్ లాంటి ఒక కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వేల కోట్లు విలువ చేసేటువంటి భూముల్ని మీరు ఎలా తక్కువ ధరకే ఇస్తారని చెప్పేసేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. వైసీపీ నుంచి ఇటు అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు దారితీస్తూ వచ్చాయి. దాని మీద కూటమిలో ఉన్నటువంటి పార్టీలే ప్రశ్నిస్తూ వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఈరోజు కూటమి సర్కారు దాన్ని కంటిన్యూ చేసే విధంగా మరొక అంశానికి తెరదీస్తూ వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి హరిత రిసార్ట్స్ని కూడా ప్రైవేట్ పరం చేయాలి. ఆ రిసార్ట్స్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఆర్థికంగా మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆర్థికంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వనరులను కావచ్చు, వసతులను కావచ్చు, వాటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి మొదటి విడతగా 22 హరిత హోటల్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేస్తే ఆ తర్వాత అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని తెలిస్తే మిగతా టూరిజానికి సంబంధించినటువంటి హరిత హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోటల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలపైన ఆదాయం ఎంత వస్తుంది, లేదంటే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే మనమేం కోల్పోతాం, ఏం నష్టపోతాం అనేటువంటి అంశాలు కూడా పూర్తిగా విచారించిన తర్వాత దాని మీద చర్చించిన తర్వాత కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు హరిత హోటల్స్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే టూరిజం పరంగా మనం అంత పెద్ద ఎత్తున ఏదో అద్భుతాలు సృష్టించడం టూరిజం కూడా కాదు. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ ఎక్కువగా సీ ఏరియా ఉంటుంది, సీ పోర్ట్ ఉంటుంది, సీ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, సముద్ర తీరాన్ని చూడేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. మిగతా ఆలయాలకు సంబంధించి తిరుపతికి సంబంధించి చూసుకున్నా, లేదంటే అన్నవరం చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, విశాఖ చూసుకున్నా, ఇలా కొన్ని ప్రాంతాల్లో టూరిజానికి సంబంధించి ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంటుంది. సో ఇప్పుడిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ టూరిజాన్ని కూడా ఎక్కువగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. గోవా తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాడరేవు కావచ్చు, రామాపురం కావచ్చు, బాపట్ల బీచ్ కావచ్చు, అలాగే ఇలా కొన్ని బీచ్లు ఏవైతే ఉంటాయో ఆ బీచ్లన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. అవన్నీ కూడా మంచి పద్ధతి, స్వాగతించాల్సింది. మీరు ఆల్రెడీ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశాలని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు ఈ హరిత హోటల్స్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది? ఈ ప్రభుత్వానికి సంబంధించిన మీరు హోటల్స్ని ప్రైవేట్ పరం చేస్తే ఆ భూములకు సంబంధించినటువంటి విలువ ఎంత ఉండబోతుంది? విశాఖలో నేను మీకు మచ్చుక్కి చెప్తున్నాను, విశాఖలో సాగర్ తీరంలో హరిత హోటల్స్ చాలా ఉంటాయి. మీరు అందరూ విశాఖ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. హరిత ప్లాజాలు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూడండి, ఆ భూమి విలువ అక్కడ అడిగిన వాళ్ళు ఎవరినైనా అడిగితే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందో కూడా వాళ్ళు చెప్తారు. ఒక ఎకరం విలువ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. అలాంటి కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూముల్ని, అలాంటి కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి ఆ హోటల్స్ని ప్రైవేట్ పరం చేయటం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు? ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేస్తున్నారా, లేదంటే మీకు, మీ కుటుంబానికి, లేదంటే మీ బినామీలకు సంబంధించిన వ్యక్తులకు ప్రైవేట్ పరం చేసే అంశాన్ని చూపిస్తున్నారా? ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది? ఒక పక్క మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం ఒక పక్క వివాదం అవుతుంది. మరో పక్క ఆరోగ్యశ్రీని ప్రైవేటీకరణ చేసి ఆరోగ్యశ్రీని తీసేసి పూర్తిగా వాటిని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే ఆరోగ్యశ్రీని వెసులుబాటు ఆ ఆరోగ్యశ్రీని అమలు చేస్తాయని చెప్పి చెప్తున్న అవధం మీద మరో పక్క గొడవ జరుగుతుంది. ఇంకో పక్క మెడికల్ కాలేజీల మీద ఉధృతంగా వైసీపీ ఉద్యమం చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీ టీడీపీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీ అంశాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాయి. మా నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి 17 మెడికల్ కాలేజీలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. ఒకవేళ అది పోతే మనకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ లాంటి అంశాలనే ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కూటమి ప్రభుత్వము ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ కంపెనీలకి అప్పనంగా ఇచ్చేస్తుంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కూటమి ప్రభుత్వము అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా హరిత రిసార్ట్స్ని, హరిత ప్లాజాల్ని ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకి ప్రైవేట్ చేతుల్లో పెట్టడానికి కారణం ఏంటి?
సుమారు ఇప్పటి వరకు ఎస్టిమేషన్ ప్రకారము మీరు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారము రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హరిత రిసార్ట్స్ ఉన్నటువంటి భూముల విలువ 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయల భూముల విలువ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఏమి ఒరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా 1000 కోట్లు వచ్చే సంపద ఏముంటుంది? ప్రభుత్వంలో ఉంటే కనీసం ఆ భూముల విలువ మనకంటూ ఉంటుంది, అది ప్రజల ఆస్తిగా భావించవచ్చు. ఇంకా డెవలప్మెంట్ చేస్తే దానివల్ల ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, టూరిజానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి. ప్రైవేట్ పరంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? ప్రైవేట్ పరంలోకి వెళ్తే మీరు చెప్పినటువంటి రేట్లకి ఏమన్నా అక్కడ హోటల్స్లో రూమ్స్ ఇస్తారా? మీరు చెప్పినటువంటి రేట్లు మీ లేదంటే మీరు పెట్టినటువంటి కండిషన్స్ ఏమైనా ఫాలో అవుతారా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యాపారవేత్త అక్కడ 1 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటప్పుడు వాడి పెత్తనం చెల్లాలనుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి రేట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రియారిటీ చేయాలని చెప్పేసి అందరూ భావిస్తారు. అలాంటిది మీరు అలాంటి మీ చేతిలో ఉన్నటువంటి ఒక సంపదనంతా తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకు తీసుకొని మీ ఇష్టం వచ్చినంత దోచుకోండి, మీ ఇష్టం వచ్చినంత సంపాదించుకోండి అనే విధంగా కూడా ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటినీ కూడా మీరు ప్రైవేట్ పరం చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు? ఈ సంపద వల్ల మీరు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒరిగేటువంటి సంపద ఏంటి? దానివల్ల వాళ్ళ జేబుల్లోకి ఏమన్నా 1 రూపాయి వస్తుందా? వాళ్ళకి ఆర్థికంగా ఏమన్నా మేలు జరుగుతుందా? ఖచ్చితంగా ఉండదు కదా. మరి అలాంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకుంటూ ఉంది? ప్రైవేటీకరణ అనేటువంటి అంశానికి మీరు ప్రతిదానికి కూడా ఎందుకు ముందుకు వస్తున్నారు? లెగిస్తే పీపీపీ, ఏ అంశం చూసుకున్నా కూడా పీపీపీ. ఈ 3 పీపీపీలు అనేటువంటి ఒక 3 పీల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఆస్తిని అంతా కూడా దారాదత్తం చేసి ప్రైవేటు కంపెనీలకి, ప్రైవేటు బినామీలకి, ప్రైవేటు వ్యక్తులకు అందరికి కూడా ఇచ్చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదను మీరు ఇంకేం సృష్టించినట్టు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థని మీరు చితికి బాధేసినట్టు కదా. ఒక పక్క అమరావతికి చూస్తే రైతులకు సంబంధించిన అంశం ఒక పక్క అలా ఉంది. వాళ్ళ గోడు వినే పరిస్థితి లేదు. సిఆర్డీఏ అధికారులు చేస్తున్నటువంటి అసలు వికృత పరిస్థితులు, అక్కడికి వెళ్ళినటువంటి రైతులకు సంబంధించిన అంశాలకు కూడా కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒక పక్క రైతులను చూస్తేనేమో అలా ఉంది, మరో పక్క ఏ చూసినా కూడా ప్రైవేట్ పరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతిదానికి కూడా ఆమోదం తెలుపుతున్నాడు. ఇలా ప్రైవేట్ పరం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇక మీ ప్రభుత్వం ఎందుకు నడపడం? ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇచ్చేసేయచ్చు కదా. మీ ముఖ్యమంత్రి స్థానాన్ని, మీ మంత్రుల శాఖలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఎంతో కొంత కమ్మేస్తే వాళ్ళు చేసుకుంటారు కదా. ఇక ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం నిలబడటం ఎందుకు? ఆ రాష్ట్ర ప్రభుత్వం నిలబడి వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయటం ఎందుకు? ఎన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తారు? నేషనల్ హైవేలు ప్రైవేట్ పరమైనవి, రోడ్లు ప్రైవేట్ పరమైనవి, పోర్ట్లు ప్రైవేట్ పరమైనవి, ఇలా అన్ని ప్రైవేట్ పరం అయిపోతే ఇక ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి ఏముంటుంది? సో ఖచ్చితంగా హరిత ప్లాజాలకు సంబంధించి, హరిత రిసార్ట్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నిర్ణయం ఉందో దాని మీద మళ్ళీ ఆలోచించండి, పునరాలోచించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల అసలు మనకి ఒరిగేది ఏంటనేటువంటి పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాత ఇలాంటి పని చేయాలి. దాంతోపాటు మీ అంశాలు, మీ నిర్ణయాల కంటే కూడా ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రిపోర్ట్ ఇస్తున్నారు, ప్రజల ఒపీనియన్ ఏంటనేటువంటి అంశం మీద కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ సొంత నిర్ణయం కాదు, మీ పెత్తనం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం కాదు. మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల నిర్ణయం కూడా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల నిర్ణయంగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకొని, మెదడులో పెట్టుకొని తీసుకోవటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి ఆచితూచి తీసుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురైతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి అయితే పట్టిందో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితిని కూటమి సర్కార్ ఎదుర్కోబోతుందనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు.